యూనిట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. కోతల కాలం మొదలైందన్న టీడీపీ నేత, అసమర్థులను ఎన్నుకుంటే అధోగతేనంటూ ఎద్దేవా. కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయుధ పూజ. అందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించిన ఎస్పీ. ఉభయ తెలుగు రాష్ట్రాలకు దసరా శోభ. ఆలయాలన్నీ భక్తులతో కిటకిట. విశాఖ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన జీవి. సీఎం జగన్ పై ప్రశంసల జల్లు. ఇక వివరాల్లోకి వెళ్తే, చిత్తూరు జిల్లా వ్యాప్తంగా నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో చౌడేపల్లి మండల పరిధిలోని ఆమెనికుంట చెరువు కట్ట తెగిపోయింది. దీంతో పంట పొలాలు నీట మునిగాయి. చేతికంది వస్తున్న పంటలు నీటి పాలయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. విజయనగరం జిల్లా చారిత్రక బొబ్బిలి కోటలో విజయదశమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆయుధ పూజ నిర్వహించారు. అంతఃపురం నుంచి ఆయుధ భాండాగారానికి మేళతాళాలతో చేరుకున్న బొబ్బిలి రాజవంశీయులు, టీడీపీ నేతలు సుజయకృష్ణ రంగారావు, బేబీ నాయన పరివారం ఆయుధాలతో పాటు బంగారు సింహాసనానికి అర్చన చేశారు. అనంతరం స్థానికుల దర్శనార్థం ప్రదర్శనకు ఉంచారు. విజయదశమికి ఒకరోజు ముందు కొన్ని వందల సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఆచారం ఏదైతే ఉందో, ఆయుధ పూజ. మహాభారతంలోని అర్జునుడు మరి చెంబు చెట్టు కింద పూజ చేసినటువంటి ఆయుధాలకి మరి ఇవాళ కొన్ని వందల సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఆయుధ పూజని ఈ సంవత్సరం కూడా ప్రజల సమక్షంలో కొంచెం కోవిడ్ నిబంధనలు ఉండడం వల్ల మరి ఎప్పుడులాగా ఈ సంవత్సరం కూడా మరి కుటుంబ సభ్యులు, ప్రెస్ వారు, స్టాఫ్ సమక్షంలో శాస్త్రోక్తంగా జరిపించుకోవడం జరిగింది. ఇవాళ మరి ప్రప్రథమంగా మా ఆచార్యులైనటువంటి చెంచయ్య స్వామి గారు ముందు ఆరాధన అందుకున్నారు. తర్వాత మరి బొబ్బిలి సంస్థానం ఏర్పడినటువంటి వస్తున్నటువంటి రాజ చిహ్నం లక్ష్మీనారాయణ ప్రతిమ ఏదైతే ఉందో, విశ్వక్షేణ ఆరాధన అయ్యాక మరి ఆ లక్ష్మీనారాయణ ప్రతిమ పూజలు అందుకుంది. తర్వాత మరి సింహాసనం, అదేవిధంగా వెండి సింహాసనం, ఏనుగు అంబారి, ఇవన్నీ. తర్వాత అన్ని ఆయుధాలను కూడా మరి బొబ్బిలి యుద్ధంలో ఉపయోగించినటువంటి ఆయుధాలు అవనివ్వండి, బొబ్బిలి సంస్థానం ఏర్పడినప్పటి నుంచి ఉన్నటువంటి ఆయుధాలు అవనివ్వండి, రాజఖడ్గం అవనివ్వండి, అదేవిధంగా తర్వాత మా పూర్వీకులు వేటలో ఉపయోగించినటువంటి ఆయుధాలు అవనివ్వండి, అవన్నీ కూడా శాస్త్రోక్తంగా మరి పూజలు అందుకున్నాయి. మరి ఈ పూజ అనంతరం మరోసారి ఖజానా భండాగారంలోకి అన్ని సామాన్లు వెళ్ళిపోయాక కూడా, అన్ని ఆయుధాలు, సింహాసనాలు, కుర్చీలు వెళ్ళిపోయాక ఈ పూజ ఎంతటితో సమాప్తం అవుతుందని మీకు అందరికీ తెలియజేసుకుంటాం.
రాష్ట్రంలో విద్యుత్ కోతల కాలం మొదలైందంటూ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఎద్దేవా చేశారు. నర్సీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అనుభవం లేని వ్యక్తిని, ఆర్థిక నేరస్తుడిని ముఖ్యమంత్రిని చేస్తే పరిపాలన ఏ విధంగా ఉంటుందనేది కళ్ళారా అందరూ చూస్తున్నారన్నారు. విద్యుత్ కొనుగోలు ధర ₹3.12 అయితే జగన్ రెడ్డి మాత్రం తన కమిషన్ల కోసం 6 నుంచి 11 రూపాయల మేర కొనుగోలు చేస్తున్నాడని ఆరోపించారు. ఆ భారాన్ని తిరిగి ప్రజలపైనే మోపుతున్నారన్నారు. అందరికీ నమస్కారం అండి. మన రాష్ట్రంలో విద్యుత్ కష్టాలు మొదలయ్యాయి. అనుభవం లేని వ్యక్తిని, ఆర్థిక నేరస్తుని ముఖ్యమంత్రిని చేస్తే పరిపాలన ఎలా ఉంటుందో మనం చూస్తున్నాం, బాధపడుతున్నాం. దేశంలో విద్యుత్ కొనుగోలు ధర ₹3.12 ఉంటే జగన్ రెడ్డి మాత్రం తన కమిషన్ల కోసం ₹6 నుంచి ₹11 వరకు కొంటున్నాడంటే ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. ఈ భారాన్ని అంతా ఎవరి మీద చేస్తున్నాడు? మన మీద చేస్తున్నాడు. కమిషన్ల కోసం ప్రజలను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు న్యాయం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మనందరం ప్రశ్నించవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాం. ఒకసారి మీరు వెనక్కి వెళ్ళి ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. పాదయాత్ర చేశాడు ఎలక్షన్ ముందు. పాదయాత్రలో నేను ముఖ్యమంత్రిని అయితే 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇస్తాను మీకు అని చెప్పి మాట ఇచ్చిన సంగతి మీకు గుర్తుందా? ఉంటుంది, నాకు తెలిసిందంటే మనకు ఉంటుంది గుర్తు. మాట ఇచ్చిన వ్యక్తికి గుర్తు లేదు, అందుకే మీకు గుర్తు చేస్తున్నా మళ్ళీ. ఆ రోజు పాదయాత్రలో మీకు ఇచ్చిన మాట ఏ విధంగా మాట్లాడాడు అన్న విషయాన్ని ఒకసారి చూడండి. విశాఖపట్నంలో పరిస్థితులు ఎలా ఉన్నాయనంటే కరెంటు ఛార్జీలు తీసుకుంటే బాధుడే బాధుడు. 200 యూనిట్ల దాకా అంటే మీరు సెల్ ఫోన్ వాడచ్చు, 2 ఫ్యాన్లు తిరగచ్చు, దాదాపుగా 16 గంటలు 15 గంటలు టీవీ చూడొచ్చు, దాదాపుగా 2-3 లైట్లు ఉండొచ్చు. అంతా కలిపి దాదాపుగా 200 యూనిట్ల వరకు ఇబ్బంది లేకుండా మీరు ఎన్ని చేసినా కూడా 150 యూనిట్లు దాటం. మీకు చెప్తా ఉన్నా, 200 యూనిట్ల వరకు మీకు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. చూశారు కదా, మాట తప్పాడు, మడం తిప్పాడు. అంతేకాకుండా విద్యుత్ ఛార్జీలు పెంచడానికి ప్రచారం చేసుకొని కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయుధ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ ఎస్పీ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జమ్మి చెట్టుకు కూడా పూజ చేసి ప్రదక్షిణలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ ఆయన విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జిల్లాలోని ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో దసరా పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాధాకృష్ణ, డిఎస్పీలు కేవీ మహేష్, భాషా, రవీంద్రారెడ్డి, డిపిఓ ఏవో సురేష్ బాబు, ఎస్పీ నాగరాజు, ఆర్ఐలు రమణ, సురేంద్రారెడ్డి, సుధాకర్, ఆర్ఎస్ఐలు పాల్గొన్నారు. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హైదరాబాద్లో పర్యటించారు. ఈ సందర్భంగా పాత నగరంలోని రెహమానియా మదర్సాను సందర్శించారు.
बात हो गया बाद आ जा सकते आप लोग ले लेते। కడప జిల్లా ప్రొద్దుటూరులోని చెన్నకేశవ స్వామి ఆలయంలో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఈ నియోజకవర్గానికి ఎనలేని సేవలు చేశారన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ పాల్గొన్నారు. కొంచెం నా వెనక్కి నా ప్లీజ్ కొంచెం సహకరించాను. 5 నిమిషాలు తెలుగు రాష్ట్రాల్లో దసరా శోభ కొనసాగుతోంది. ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మహిళలు తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు చేశారు. ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్య దైవం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయాలను పూలతో అందంగా అలంకరించారు. దేవీ నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు శాకంబరీదేవి అవతారంలో దర్శనమిచ్చారు. విశాఖ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ గా గన్నమనేని వెంకటేశ్వరరావు బాధ్యతలు చేపట్టారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఛాంబర్ను ప్రారంభించిన జీవీ శుభాకాంక్షలు తెలిపారు. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిన సీఎం జగన్మోహన్ రెడ్డి దానిపై ప్రేమను చూపించారని విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ, అరకు ఎంపీ బి మాధవి, చైర్మన్ జీవీ తెలిపారు. ప్రజాప్రతినిధులు కానీ అధికారుల నుండి కళ్ళు లాంటి వారు ఈ రెండు కూడా సమన్వయంతో ముందుకెళ్ళి తప్పనిసరిగా విశాఖ అభివృద్ధికి మేము కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, మరి మీడియా ద్వారా నేను విన్నవించుకున్నది ఏంటంటే, మా ప్రత్యర్థులు కానీ ప్రధాన ప్రతిపక్ష వాళ్ళు ఈ బిల్లులు కూడా పట్టలేదని చెప్పారు మొన్నదాకా. అది కూడా తప్పదు. మరి గతంలో ఒక నెల రోజుల క్రితమే మా ఎంపీ గారు సత్యనారాయణ గారు మేమందరం కూడా విజయసాయి గారి సారథ్యంలో మీటింగ్ పెట్టడం జరిగింది కాంట్రాక్టర్స్ అసోసియేషన్లకి. వాళ్ళకు కూడా ఈ 2-3 నెలల్లో కూడా 100 కోట్ల రూపాయల బిల్లు కూడా పే చేయడం జరిగింది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరి సంక్షేమం, అభివృద్ధి ఈ రెండు కూడా 2 కళ్ళు లాంటి, తప్పనిసరిగా 2 కూడా బ్యాలెన్స్ చేసుకుని ముందుకెళ్తాం. అలాగే మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రకారం పక్కనేమో కర్నూలు న్యాయ రాజధాని, అమరావతి లెజిస్లేటివ్ రాజధాని, విశాఖ పరిపాలన రాజధాని. మరి విశాఖని ఆ రకంగా కూడా అభివృద్ధి చేయడానికి మరి ఉడవారు కూడా మొన్న మంచి మాస్టర్ ప్లాన్ తయారు చేశారు. దానిలో ఉన్న అబ్జెక్షన్స్ కూడా వారు తీసుకోవడం జరిగింది. ఆ అబ్జెక్షన్స్ అన్నీ కూడా మళ్ళీ రెక్టిఫికేషన్ చేసుకుని ఒక పక్కన జీవీఎంసీ, ఇంకో పక్కన స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్స్, ఇంకో పక్కనే కూడా సో ఈ 3 కూడా భాగస్వామ్యంతో తప్పనిసరిగా విశాఖ ఉన్న ప్రజెంట్ నగరాన్ని రాబోయే రోజుల్లో అభివృద్ధి చెందబోతున్నటువంటి ప్రదేశాన్ని చుట్టుపక్కల మన భీమిలి కానీ, ఆనందపురం కానీ, పెందుర్తి, అనకాపల్లి ఇవన్నీ కూడా అంటే అర్బన్, సెమీ అర్బన్, రూరల్ ఈ 3 కలిస్తే విశాఖ నగరం. కాబట్టి ఈ 3 ప్రాంతాలు కూడా
మరి సమానంగా అభివృద్ధి చెందే విధంగా మౌలిక వస్తువుల విషయంలో కానీ ముఖ్యంగా, అలాగే ప్రతి నగరానికి ఒక స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఉంటుంది. ఆ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా పెంచడానికి, దానితో పాటు విశాఖ నగరానికి అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మన రాష్ట్రంలో ఉన్నటువంటి హైలీ కాస్మోపాలిటన్ నగరం. 26 లక్షల మంది పాపులేషన్ ఉంటే ఒక 5 లక్షల 6 లక్షల మంది బయట రాష్ట్రాల నుంచి ఉన్నారు, బయట జిల్లాలు కాదు. ఒక 2 లక్షల మంది న్యాయవాదులు ఉన్నారు. ఇలా అన్ని పబ్లిక్ సెక్టర్ అంటే కంపెనీలు కానీ, మరి వేరే రాష్ట్రం నుంచి ప్రజలు కానీ, ఒక పక్కన టూరిజం పరంగా కానీ, ఒక పక్కన ఇండస్ట్రీ పరంగా కానీ, అన్ని రకాల కూడా ఒక మిక్చర్ ఇది విశాఖ నగరం అనేది. సో మరి అలాంటి నగరానికి ఫస్ట్ స్మార్ట్ సిటీ చైర్పర్సన్గా మరి అతి చిన్న వయసులో, ముఖ్యంగా ఆయన చూస్తే నాకు నాన్నగారు గుర్తొస్తారు. వాళ్ళ నాన్నగారు ఆనాడు రాజశేఖర్ గారి టైం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి మరి ఎన్నో రకమైనటువంటి సేవలు అందించిన కుటుంబం జీవి గారి కుటుంబం. మరి వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పుణ్యమే మరి ఆయన చిన్న వయసులో ఇంత మంచి పదవి రావటం. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మా తమ్ముడు సోదరుడు జీవి గారు మరింత అభివృద్ధి చెందాలి. దీని ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదో బాధ్యత చెప్పారు, దానికి 100% న్యాయం చేయగలిగిన సమర్థత ఉన్నటువంటి వ్యక్తి ఆయన జీవి గారు. తప్పనిసరిగా ఆయన నాయకత్వంలో మేమందరం కూడా మరి మా ఎంపీగా సత్యనారాయణ గారు కానీ మేము కానీ మరి మిగిలిన మా శాసనసభ్యులు. దసరా నవరాత్రుల్లో అమ్మవారి శోభ దేదీప్యమానంగా వెలిగిపోతోంది. రోజుకో అలంకారంతో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. విశాఖ 1 టౌన్లో కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారు కాళీమాత అవతారంలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారికి ఆలయ అధికారులు 5 కోట్లతో అలంకరణ చేశారు. నూతన కరెన్సీ నోట్లు, బంగారం, వెండి ఆభరణాలతో అమ్మవారిని ఆలయ ప్రాంగణాన్ని అలంకరించారు. గోత్రం చెప్పండమ్మా. నా బిడ్డ గోత్రం గోత్రం చెప్పండి. సత్యనారాయణ చైతన్య సకుటుంబాన ఆయురోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు వాసవి గంజిగా దేవత మహాలక్ష్మి అనుగ్రహ సిద్ధిరస్తు. నమస్కారం సమర్పయామి. ఓం రాజాయ 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 సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ శాంతే. బాగుంది లేదు అది అలా పెట్టని అనుకోండి. శ్యామల గారికి ఏమండి సాగుతుంబాన ఆయుగారికి ఈశ్వర్యాభివృద్ధి మార్కండేయ గోత్రస్య శంకరానందేశ్వర శ్యామలానందేశ్య ఆయుగారికి ఈశ్వర్యాభివృద్ధి ఆడుకోండి. చెప్పండి గోత్రం గురించి చెప్పండి. వైడికుల గోత్రస్య వెంకట ప్రసన్నానందేశ్య వెంకట ప్రసాదనానందేశ్య వెంకటలక్ష్మి నానందేశ్య వంశీ నానందేశ్య వరుణ వైష్ణవి నానందేశ్య అద్వితి వజ్రానందేశ్య శేఖర నానందేశ్య సాయి అవినాష్ నానందేశ్య వజ్రం నానందేశ్య సకుటుంబాన ఆయుర్వేద ఈశ్వర్యాభివృద్ధి రస్తు. చెప్పండి. रजनी नाम देस्य साई कृष्ण प्रिया नाम देस्य साई सौम्या नाम देस्य समकुमार देवकुल गोत्रस्य अशोक कुमार नाम देस्य श्रीदेवी नाम देस्य आयुरारोग्य ఈశ్వర్యాభివృద్ధి జరగడమా జరగాలి. నమస్కారం. థ్యాంక్ యూ. బాగా ఫోటోలు बिहारी नाम देस्य धर्मपत्नी समेतस्य सकुटुंबा आयुर्वेद ఈశ్వర్యాభివృద్ధిరస్తు. విశాఖ కన్యకా పరమేశ్వరి ఆలయంలో దసరా శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని 9 రోజుల పాటు వివిధ రూపాల్లో అలంకరించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాదపట్నంలో వెలసిన అమ్మవారిని దర్శించుకుంటే సిరి సంపదలు కలుగుతాయన్నది భక్తుల నమ్మకం. అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
వనస్థలిపురం గాంధీనగర్ సౌత్లోని శ్రీ 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 ఆది పరాశక్తి మహామాయ దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ అమ్మవారికి ప్రత్యేక పూజల అనంతరం చండీ హోమం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు భరత్స్వామి, రాజేశ్వరీమాత, సునీల్ గౌడ్, సత్యనారాయణ, గోశాల నిర్వాహకుడు బాలాజీ నాయుడు పాల్గొన్నారు. వనస్థలిపురం నందు కొలువైనటువంటి ఈ మహాశక్తి కోరుకున్న భక్తులందరికీ కూడా కొంగు బంగారం వేడిస్తూ అనేక వరాలు ఇస్తూ కూడా సుఖ సంతోషాలతో చూస్తూ ఉంది. అందులో ప్రధానంగా ఈ దేవాలయంలో ఈ దేవాలయ స్థాపనకి ముఖ్యమైనటువంటి కారణం రాజరాజేశ్వరి అమ్మగారు, అదేవిధంగా మా భరత్ గారు నిత్య పూజలు చేస్తూ అమ్మవారి యొక్క కైంకర్యాలను నిర్వహిస్తూ ఉన్నారు. ఈ దేవస్థానం ఎంతో చరిత్ర కలిగి ఉన్నది. కానీ దీన్ని కొత్తగా కట్టింది మాత్రం ఒక 2 సంవత్సరాలు పూర్తయింది. ప్రధానంగా ఇక్కడ అమ్మవారు శాంత రూపంలో ఉంటారు, అదేవిధంగా రౌద్ర రూపంలో కూడా ఉంటారు. ప్రతి అమావాస్యకి ఇక్కడ ఎంతో విశేషంగా ప్రతి అమావాస్యకి బోనం కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. ఎంతో వందలాది మంది భక్తులు ఆ బోనం కార్యక్రమానికి విచ్చేసి అమ్మవారి యొక్క కృపని పొందుతూ ఇప్పటి వరకు కూడా వారి యొక్క సమస్యలు మొత్తం కూడా తీర్చుకున్నారు. దాని గురించి మన దేవాలయం గురించి నిత్యము ఇక్కడ అమ్మవారి యొక్క పూజా కైంకర్యాలు నిర్వహించేటువంటి మన భరత్ గారు, స్వామి గారు ఒకసారి మీతో మాట్లాడతారు. ప్రతిరోజు దేవాలయంలో కూడా ఎక్కడా చేయని విధంగా ఇక్కడ నిత్యాభిషేకం జరుగుతుంది, నిత్య అలంకారం జరుగుతుంది. ఏ రోజు కూడా విడిచిపెట్టకుండా అభిషేక కార్యక్రమం, ప్రతిరోజు విశేష కుంకుమార్చన, ప్రతిరోజు సాయంత్రం రుద్ర సహస్రనామ పారాయణం జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా కార్తీక పౌర్ణమి, శివరాత్రి, ముఖ్యంగా ఆ రోజుల్లో సహస్ర జ్యోతిర్లింగార్చన, కోటి జ్యోతిర్లింగార్చన, అదేవిధంగా అసహస్ర లింగార్చన, ఇలా ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మన V3 ఛానల్ తరపు నుంచి దేవాలయం అందరూ కూడా కోరుకునే ఒకే ఒక విషయం, మన దేవాలయంలో ముఖ్యంగా గోశాల, అదేవిధంగా ఆవుకు సంబంధించినటువంటి గోమయంతో చేసినటువంటి పిడకలు కానీ ప్రమిదలు కానీ దేవాలయంలో ఎప్పుడూ కూడా లభ్యపడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రతి ఒక్క హిందూ దగ్గరికి చేరే విధంగా మన V3 ఛానల్ తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. దాంతోపాటే దేవాలయ అభివృద్ధికి భక్తులందరూ కూడా సహకరించాలి. ఓం శ్రీమాత్రే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. జయ గురుదత్త. శుభం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోతల కాలం మొదలైందన్న టీడీపీ నేత, అసమర్థులను ఎన్నుకుంటే అధోగతేనంటూ ఎద్దేవా. కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయుధ పూజ, అందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించిన ఎస్పీ. ఉభయ తెలుగు రాష్ట్రాలకు దసరా శోభ, ఆలయాలన్నీ భక్తులతో కిటకిట. విశాఖ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన జీవి, సీఎం జగన్ పై ప్రశంసల జల్లు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.
సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.